హైదరాబాద్ సనత్ నగర్ టిమ్స్ లో ఓపీ ట్రయల్ రన్ ప్రారంభమైంది. నెల రోజుల పాటు 22 విభాగాల్లో ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఉదయం 9 నుంచి 11 గంటలకు రోగులకు అవుట్ పేషెంట్ డయాగ్నోస్టిక్ సేవలు అందించనున్నారు. ట్రయల్ రన్ విజయవంతం చేస్తామని అంటున్న నోడల్ ఆఫీసర్ మహబూబ్ ఖాన్ తో రిపోర్టర్ శ్రీశైలం ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి టిమ్స్ హాస్పిటల్లో ఈ రోజు నుంచి ట్రయల్ రన్ ప్రారంభమైంది. కొన్ని విభాగాల్లో పేషెంట్స్ని అలో చేస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ అవుట్ పేషెంట్తో పాటు డయాగ్నోస్టిక్ సేవలు అందించేటువంటి సర్వీస్ ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్రయల్ రన్లో వచ్చేటువంటి రిజల్ట్స్ ఆధారంగా ఇంకేమైనా రెక్టిఫై చేసుకోవడం కానీ ఏదైనా ఉంటే దాన్ని సాల్వ్ చేసేందుకు ఇది ఒక మార్గంగా ఉపయోగపడుతుందని చెప్పి భావించి మంత్రి ఆదేశాలతోని ఈ రోజు నుంచి ట్రయల్ రన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. మనతో పాటు టిమ్స్ సనత్ నగర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ మహబూబ్ ఖాన్ ఉన్నారు. ఆయన అడిగి ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. సార్, ట్రయల్ రన్లో ఏముంటుంది, ఏం చేస్తారు, పేషెంట్స్ ఎక్కడి నుంచి వస్తారు, ఇక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? అంటే ఈ ట్రయల్ రన్స్ ఈ రోజు నుంచి టిమ్స్ సనత్ నగర్లో ఆరంభం చేశామండి. మన గౌరవ ఆరోగ్య శాఖ మాచులు వారి ఆదేశాలు, హెయిర్ అఫీషియల్స్ వాళ్ళ ఆదేశాలతో. సో ఈరోజు ఏంటంటే పేషెంట్స్ పక్కన చెస్ట్ హాస్పిటల్ ఉంది, అక్కడ ఆర్థో విభాగము, కార్డియాలజీ విభాగము, డెర్మటాలజీ విభాగము, తర్వాత సిఓపిడి అంటే నాన్ టీబీ కేసెస్ కొన్ని ఉన్నాయి. వాళ్ళు వచ్చారు, ఒక 25-30 మెంబర్స్ వచ్చారు. ఇట్లా మౌత్ టు నిన్న ఎట్లయితే మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు అది చూసి కూడా కొంతమంది వచ్చారు. ప్రస్తుతానికి ఒక 35-40 మెంబర్స్ వచ్చారు. ఇంకా మేము 11-12 వరకు ఉంటాము. ఆ సంఖ్య పెరగవచ్చు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 1 మంత్ ట్రయల్ రన్ అనేది పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, పేషెంట్ రిక్వైర్మెంట్ ఏంటి, పేషెంట్ వస్తే మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, రిసీవ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసి, రిజిస్ట్రేషన్ నుంచి ఇదేంటంటే పెద్ద బిల్డింగ్ 3 బ్లాకులు ఉన్నాయి. 2 బ్లాకుల్లో ఓపీలు ఉన్నాయి. ఒక బ్లాకులో ఏంటంటే ఐసీయూలు ప్లస్ ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. వీళ్ళని గైడ్ చేయాలి. వీళ్ళని గైడ్ చేయడానికి వచ్చే ఇబ్బందులు ఏంటి, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువులేని వాళ్ళు, వాళ్ళకి అంత సైనేజెస్ బోర్డ్స్ ఎట్లా డైరెక్షన్ ఇవ్వాలా, ఇవన్నీ రెక్టిఫై చేసుకోవటానికి అదొకటి. 2, వీళ్లకు ఇన్వెస్టిగేషన్స్ అన్నీ రెడీ అవుతుంటే ఆ మిషన్లు ఇన్స్టాల్మెంట్ ఎన్ని, ఇంకా ఎన్ని చేయాలి, ఈ లోడ్ని ఎట్లా తట్టుకోవాలి, ఆ మిషన్స్ ఎక్కడెక్కడ ఏం పెట్టాలి అనే దాని గురించి కూడా ఆ ఎక్విప్మెంట్ కూడా మేము చేసుకుంటాం. హయ్యర్ ఎండ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఎంఆర్ఐ, సిటీలు, అల్ట్రాసౌండ్లు, చెస్ట్ ఎక్స్రేలు, ఎక్స్రే మిషన్లు ఇవన్నీ వచ్చినాయి. వాటిని ఇప్పుడు ఈ 1 మంత్లో మొత్తం అన్నీ ఇన్స్టాల్ చేసుకొని వాటిని ఫంక్షనింగ్ చేసుకొని అవి ఫంక్షన్ చేస్తున్నాయా లేదా అని తెలుసుకోవటానికి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే పేషెంట్ సౌకర్యము, వైద్యులు ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవటానికి తగిన బ్రీతింగ్ టైం అయితే మాకు దొరికిందండి. ఎన్ని రోజులు ఈ ట్రయల్ రన్ ఉంటుంది? ఎంతమంది మీరు డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ డిప్లాయ్ చేశారు? టైమింగ్స్ ఏంటి? మామూలుగా రోజు ఉంటుంది. ఇది ఒక 1 మంత్ అని చెప్పారు మన గౌరవ ఆరోగ్య శాఖ మాచులు. ఈ 1 మంత్ లోపల ఏంటంటే డాక్టర్స్ దాదాపు 200 మెంబర్స్ తీసుకొచ్చాము. 22 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ 22 డిపార్ట్మెంట్స్లో 8 డిపార్ట్మెంట్స్ సూపర్ స్పెషాలిటీ ఉంటాయి. మిగిలిన జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, ఆఫ్థల్మాలజీ అన్నీ ఉంటాయి. కాకపోతే ఫోకస్ ఏంటంటే కార్డియాలజీ మీద ఉంటుంది. ఎందుకంటే ఈ హాస్పిటల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కార్డియాక్ సైన్సెస్. సో హార్ట్కి సంబంధించిన మెడికల్గా కానీ సర్జికల్గా కానీ వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే యూనిట్లు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, బెడ్ కూడా వాళ్ళకి అలాట్మెంట్ ఎక్కువ ఉంది, వాళ్ళకి తగిన కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా వాళ్ళకే ఎక్కువ వచ్చింది. టైమింగ్స్ 9 to 11 ప్రస్తుతాన్ని పెట్టామండి. పేషెంట్ లోడ్ వేస్తే మేము దా టైమింగ్ పెంచుకుంటాం, ఇంకా పెంచుతాం. వచ్చిన పేషెంట్కి ఇక్కడ ఓపీ నుంచి మొదలు పెడితే టెస్ట్ల వరకు ఏమేమి అందుబాటులో ఉంటాయి? అండ్ ఎండాకాలం కాబట్టి వాళ్ళకి ఏమైనా డ్రింకింగ్ వాటర్ కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ఎస్, అన్నీ ఏర్పాటు చేస్తున్నామండి. అక్కడ అన్ని చోట్ల ఇక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర మంచినీళ్ళు, అక్కడ వెయిటింగ్ పీరియడ్ కూడా డాక్టర్ దగ్గర వెయిటింగ్ పీరియడ్. ఇప్పుడు ఏంటంటే ట్రయల్ రన్ కాబట్టి పెద్ద పేషెంట్ రాలేదు. ఇక మేము రోజుకు పెరుగుతారు. ఆ పెరిగే కొద్దీ మేము ఎక్కడెక్కడ వాటర్ పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే చూశారు కదా మీరు, ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్ వెళ్ళాలంటే కాస్త దూరం ఉంది. మధ్యలో కూడా వాటర్ క్యాన్లు కానీ ఈ కూజాలు కానీ అవి పెడతామండి, చలివేంద్ర కేంద్రాలు అలాంటి. ఇంకా వాటర్కి సంబంధించిన కానీ అన్ని ఏర్పాట్లు చేశాము. ఇంకా మీరు చూసారో లేదో ప్రతి బ్లాకులో 2 వైపులా వాష్రూమ్స్ ఉన్నాయి. అన్ని మేలు ఫిమేల్కి వాష్రూమ్స్ ఉన్నాయి. ఇలాంటి యూనిక్ ఫీచర్స్ దాదాపు అనే గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదు. ఇది ఫస్ట్ టైము ఈ ఒక కార్పొరేట్ రేంజ్లో. అంటే పేషెంట్లు వచ్చిన వాళ్ళకి వాళ్ళ అటెండర్స్ కానీ పేషెంట్స్కి కానీ అన్ని సౌకర్యాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. టెస్ట్లు ఏమేమి చేస్తారండి?
అన్ని టెస్టులు సింపుల్ బ్లడ్ టెస్టులతో చేసి పెట్ సిటీ వరకు ఉన్నాయి మా దగ్గర. అన్నీ అంటే ఎక్విప్మెంట్ కొన్ని రాలేదు, హయ్యర్ ఎండ్ కొన్ని వచ్చేసినాయి అండి. సిటీ స్కాను, ఎంఆర్ఐ, ఎక్స్రే అన్నీ వచ్చినాయి. హయ్యర్ ఎండ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ వచ్చినాయి. పబ్లిక్కి ట్రయల్ రన్ గురించి ఏం చెప్తారు? పబ్లిక్ ఏమీ లేదండి, ఇది ఒక మంచి అవకాశము. ఈ ప్రాంతం ఏంటంటే ఎన్నో రోజుల నుంచి డిమాండ్ ఉంది. ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కానీ ఇక్కడ ఒక మంచి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఒక జనరల్ హాస్పిటల్ గాంధీ ఉస్మానియా ఏంటంటే అటువైపు సర్వీసెస్ ఇస్తుంది, గాంధీ ఇటువైపు సర్వీస్ ఉంది. ఇటు పటాచెరువు దగ్గర నుంచి తీసుకొని సికింద్రాబాద్ వరకు ఒక మంచి ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ అనేది లేదు కాబట్టి ఆ కళ నెరవేరిందండి. ఈ ప్రాంత ప్రజలకు ఇది మంచి ఒక సెంటర్ కాబోతుంది. ఎస్పెషల్లీ ఇది ఏంటంటే గవర్నమెంట్ ఎందుకు పెట్టిందంటే సూపర్ స్పెషాలిటీలో ముఖ్యంగా గుండెకు సంబంధించిన వైద్యం ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి, ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ హాస్పిటల్ని కార్డియాక్ సెంటర్ చేయటం చాలా ఇంపార్టెంటు, చాలా సౌకర్యం అండి. ఈ ప్రాంత ప్రజలు తప్పనిసరిగా వచ్చి వారు ఈ సేవలను సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఇది నిమ్స్ లాగా ఉంటుంది అని అన్నారు, మరి ఇప్పుడు అందులో డబ్బులు కలెక్ట్ చేస్తారు ఓపిక్ కానీ ఇంకొక దానికి కానీ. ఇప్పుడు ఈ ట్రయల్ రన్లో డబ్బులు తీసుకుంటున్నారా లేకపోతే ఫ్రీగా చేస్తున్నారా? ట్రయల్ రన్ అయిపోయిన తర్వాత మనకి సంబంధించినటువంటి మ్యాటర్ ఉంటుంది. ట్రయల్ రన్ మాత్రం 1 month ఫ్రీ అండి. రిజిస్ట్రేషన్ కానీ మందులు కానీ టెస్టులు కానీ అన్నీ ఫ్రీ. తర్వాత ఈ అఫీషియల్గా చేసిన తర్వాత ఇది అటానమస్ అని చెప్పారు. దీనికి ఫీజు తీసుకోవాలా లేదా తీసుకోవాలంటే ఎంత తీసుకోవాలా ఏంటి అనేది గవర్నమెంట్ విల్ డిసైడ్. చూసారు కదండి, 4 రోజుల పాటు ట్రయల్ రన్ ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇంకేదైనా హార్ట్కి సంబంధించి కానీ ఇతర సూపర్ స్పెషాలిటీ ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి ఫ్రీగా చూపించుకోవచ్చు. మందులతో పాటు టెస్టులు కానీ ఇతరత్ర అన్ని సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి నోడల్ ఆఫీసర్ మహబూబ్ ఖాన్ చెప్తున్నారు. కెమెరామెన్ నాగేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.